ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దిన మహారథంపై శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. హరహర మహాదేవ అమ్మవారికి జై అంటూ భక్తులు భక్తి పారవస్యంలో నినాదాలు చేస్తూ రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా దేవస్థానం పాలక మండలి ఈవో ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాలు, శివనామస్మరణల మధ్య సాగిన ఈ రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.